ఈయనే ఉంటాం. మాకు టెంట్ గింట అవసరమే లేదు. 3 రోజుల నుంచి వస్తుంటే ఒక్క ముండా కొడుకొచ్చి మాట్లాడింది లేదు. ఇప్పుడు మాకు టెంట్ ఎందుకమ్మా? ఇవాళ ఇంట్లోనే వస్తాం మేము. మాకు ఇవ్వాలటి వరకు మా మనమడికి ఇట్లా రాకపోతే మాత్రం మేము ఊకోం. మీకేం చేయాలో అది చేస్తాం. కానీ మేము భరింపలేమమ్మా. ఇగొస్తాడు, అగొస్తాడు, ఇగొస్తాడు అని ఎత్తుకుతున్నాం అంటారు. మీరే మీద ఎత్తుకుతుండ్రా, లోపల మిషన్లు పెట్టినా అంటారు. మిషన్లు పెడితే అర్ధ గంటలు దొరుకుతాను అడేయడం ఇంతవరకు. మా బాధలు, మా కష్టాలు కూలి చేసుకుంటే బతికేటోళ్ళం మేము. మనని ఇంత అవస్థ పెట్టి ఒక్కడు సహాయం చేస్తలేడు. ఒక్కడు ముందుకొచ్చి అమ్మ మీరు బాధపడుతుర్రు, కష్టపడుతుర్రని మా కొడుకుని, కోడల్ని మమ్మల్ని ఓదార్చి ఒక్క మాట చెప్పినోళ్ళు లేరమ్మా. వాళ్ళకి న్యాయం గాను పెద్ద పెద్ద పెద్దోళ్ళు అయితే ఏముందమ్మా. మా బాణాలు తీసుకొని పెట్టుకుంటారమ్మా వాళ్ళ దగ్గర. మేము అన్నవాడి సస్తామంటే కూడా ఒక్కడు ఇంతవరకు లేడు 3 రోజుల నుంచి. సావని అనే ఊరుకుంటారు. మా సావ చూసి వాళ్ళు ఎంత బాగుపడతారమ్మా. అటువంటి అప్పుడు అమ్మ మాకు సాయం కావాలి, మాకు న్యాయం మాట్లాడండి. మా మనమడు రావాలా, మనమడు రావాలి. ఎంత పెద్దవాడు వచ్చి ఫోన్ చేసి మాట్లాడతాడు. అందులో ఉన్నాడా లేడా అని తీసి దాచిపెట్టిండ్రా, అది కావాలి మాకు.